హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు బ్రదర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ స్టార్ట్ అవ్వగానే మన హీరో కార్తిక్ అయితే చూపిస్తారు. కార్తిక్ చెన్నైలో అతని ఫ్యామిలీతో ఒక అపార్ట్మెంట్ లో అయితే ఉంటూ ఉంటాడు. ఆ అపార్ట్మెంట్ రేపు మాపో కూలిపోయేలా ఉంటుంది. అదే అపార్ట్మెంట్ లో అయితే ఉంటాడు. ఇప్పుడు మనం కార్తిక్ ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం. కార్తిక్ వాళ్ళ నాన్న కుమారస్వామి, అతను రిటైర్డ్ కాలేజ్ ప్రొఫెసర్. సో ఇప్పుడు చిన్న పిల్లలకి ట్యూషన్స్ చెప్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మ పేరు సరస్వతి, ఇంట్లో హౌస్ వైఫ్ గా ఉంటుంది. వంటలు చేస్తూ అందరికి వండి పెడుతుంది. ఇక మన కార్తిక్ కి ఒక అక్క కూడా ఉంటుంది. తనకి పెళ్ళైపోయి ఊటీలో ఉంటుంది. ఊటీలో తను టీచర్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. సో వాళ్ళ ముగ్గురు వాళ్ళ పనుల్లో బిజీగా ఉంటారు. కానీ మనోడు ఏం చేస్తాడు తెలుసా? ఏం చేయడు. ఇంట్లోనే కూర్చొని టీవీ చూస్తూ ఉంటాడు. అలాగే అవుట్డోర్ గేమ్స్ ఆడుతూ ఫ్రెండ్స్ తో అలా సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు లైఫ్ ని. సో మొత్తానికి మనడు పని పాట లేకుండా ఇంట్లోనే తింటూ పంటూ ఉంటాడు. అలా ఒక రోజు కార్తిక్ ఫ్రెండ్ కార్తిక్ దగ్గరికి వచ్చేసి, అరే మామ, నేను జడ్జినయ్యాను రా అని చెప్పేసి చాలా హ్యాపీగా చెప్తూ ఉంటే, కానీ మన కార్తిక్ ఏమో అతను చెప్పేది సీరియస్ గా తీసుకోకుండా ఏ ఛానల్ కి జడ్జ్ అయ్యవరా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. రే, నేను సీరియస్ గా చెప్తుంటే నువ్వు జోకులేస్తావు ఏంట్రా? నేను నిజంగానే జడ్జినయ్యాను. నేను మన ఏరియాలోని యంగెస్ట్ జడ్జి అని చెప్తాడు. అవునా మామ, అయితే నేను మెచ్చుకోవాలి అని చెప్పేసి హక్ చేసుకుని కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటాడు. ఇక ఇదంతా చూస్తున్న వాళ్ళ అమ్మ నాన్నకైతే కార్తిక్ మీద మస్తు కోపం వస్తుంది. వాడి ఫ్రెండ్ కూడా లాస్ట్ కి జడ్జ్ అయిపోయాడు, కానీ వీడు మాత్రం పందిలాగా ఇంట్లోనే తింటూ పంటూ ఉన్నాడు అని చెప్పేసి మన కార్తిక్ అయితే తిట్టుకుంటారు. ఇక మనడు కిందికి వచ్చేసి అతని ఫ్రెండ్స్ తో అయితే గేమ్స్ ఆడుతూ ఉంటాడు. అప్పుడే ఆ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ వచ్చి మన హీరోతో గొడవ పడుతూ ఉంటారు. ఎందుకంటే మన హీరో ఆ అపార్ట్మెంట్స్ ని కూల్చేయమని చెప్పేసి కార్పొరేషన్ వాళ్ళకి కంప్లైంట్ అయితే ఇస్తాడు. సో వాళ్ళందరూ ఆ కంప్లైంట్ పేపర్ ని తీసుకుని వచ్చి మన హీరోతో గొడవ పడుతూ, రే మాకు చెప్పకుండా ఎందుకు ఇలాంటి కథలు పడుతున్నావు? అయినా మన అపార్ట్మెంట్స్ కి ఏమైంది, బాగానే ఉన్నాయి కదా, నువ్వు ఎందుకు కంప్లైంట్ ఇచ్చావు అని చెప్పేసి అడుగుతారు. అప్పుడు కార్తిక్ వాళ్ళ అమ్మకి జరిగిన ఇన్సిడెంట్ ని చెప్తూ, ఒక రోజు నేను మా అమ్మ అలా మార్కెట్ కి వెళ్తూ ఉండగా పైనుండి సీలింగ్ ఊడిపోయి మా అమ్మ మీద పడిపోతుండే. జస్ట్ నేను కాపాడాను కాబట్టి మా అమ్మ ఈ రోజు ప్రాణాలతో ఉంది. ఒక క్షణం లేట్ అయి ఉంటే మా అమ్మ మీద పడిపోయేది అని చెప్పేసి వాళ్ళతో అయితే చెప్తాడు. కార్తిక్ చెప్పింది విని జనాలు అంటారు, రే కార్తిక్, మీ అమ్మకి అలా జరిగిందని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్లి రోడ్డు మీద పడేస్తావా? అలాగే మేమందరం 25 లక్షలు పెట్టి ఇంటీరియర్ డిజైన్ అయితే చేపించుకున్నాం ఇంటికి, కానీ నువ్వేమో కూల్చుదాం అంటున్నావు. మేము దానికి ఒప్పుకోం. వెంటనే వాళ్ళకి ఇచ్చిన కంప్లైంట్ ని వెనక్కి తీసుకో అని చెప్పేసి అడుగుతారు. సరే, మీరు చెప్పినట్టుగానే కంప్లైంట్ ని వెనక్కి తీసుకుంటాను, కానీ మీరందరూ నాకు ఒక సైన్ చేస్తారా? ఒకవేళ ఈ అపార్ట్మెంట్ కూలిపోతే ఒక్కొక్కరు 50 లక్షలు ఇస్తారా అని చెప్పేసి అడుగుతాడు. కార్తిక్ అలా అనగానే అక్కడ ఉన్న పొలిటీషియన్ కి కార్తిక్ మీద చాలా కోపం వచ్చేసి కొడుతూ ఉంటాడు. కార్తిక్ కూడా అతన్ని కొడతాడు. సో అందరు చూస్తుండగానే కార్తిక్ ఆ పొలిటీషియన్ ని అలాగే అతని మనుషుల్ని కొట్టిపడేస్తాడు. అప్పుడే అక్కడికి పోలీస్ వాళ్ళు వచ్చేసి కార్తిక్ ని అయితే స్టేషన్ కి తీసుకెళ్లిపోతూ ఉంటారు. సో అప్పుడే కార్తిక్ వాళ్ళ అమ్మ నాన్న కిందికి వచ్చేసి కార్తిక్ ని చూసి చాలా బాధపడుతూ ఉంటారు. వీడేంటి రోజు రోజుకి ఇలా తయారవుతున్నాడని చెప్పేసి. కార్తిక్ వెళ్ళిపోయాక ఆ జనాలందరూ వచ్చి కార్తిక్ వాళ్ళ డాడీతో మాట్లాడుతూ, చూడండి, మీ అబ్బాయి ఏమైనా హీరో అనుకుంటున్నాడా? ఇలాంటి కథలు పడుతున్నాడు, మన అపార్ట్మెంట్స్ ని డిమాలిష్ చేస్తాడంట. సో ఇలాంటి కథలు పడకుండా మీరే చూసుకోవాలి. ఒకవేళ మళ్ళీ ఇలాంటి కథలు పడ్డాడనుకో మేమేం చేస్తామో మాకే తెలీదు. అలాగే ఇప్పుడు ఇచ్చిన కంప్లైంట్ అయితే వెనక్కి తీసుకోమని చెప్పండి, లేదంటే ఇక్కడ నుంచి వెళ్లిపోండి, ఈ ఫ్లాట్ కాల్ చేసి వెళ్లిపోండి అని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్నలకి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి వాళ్ళందరూ వెళ్ళిపోతారు. సో వాళ్ళు చెప్పింది విన్నాక కార్తిక్ వాళ్ళ డాడీ అక్కడే కింద పడిపోతాడు. యాక్చువల్ గా అతనికి హార్ట్ ప్రాబ్లం ఉంటుంది. సో అందుకే అప్పుడప్పుడు అలా కింద పడిపోతూ ఉంటాడు. వాళ్ళ నాన్న హాస్పిటల్లో ఉండడం తెలుసుకున్న ఆనంది పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్ళ నాన్నని అయితే చూస్తుంది. అప్పుడే కార్తిక్ పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా హాస్పిటల్ కి వచ్చేసి వాళ్ళ నాన్నని చూస్తూ, ఏమైంది నాన్న, చిన్నదానికి హాస్పిటల్ కి వచ్చేసావా అని చెప్పేసి అడుగుతాడు. రే ఎదవా, నువ్వు నాతో మాట్లాడకరా, నేను చూస్తే నాకు మస్తు కోపం వస్తుంది, ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి సీరియస్ గా వార్నింగ్ ఇస్తాడు. వాళ్ళ నాన్న అలా అనగానే కార్తిక్ బాధపడాలి కదా, కానీ బాధపడడు. నాన్న అలా మాట్లాడుతున్నారంటే, నేను మీ కొడుకుని, నేను మీతోనే ఉంటానని చెప్తాడు. దాంతో వాళ్ళ నాన్నకి ఇంకాస్త కోపం పెరిగిపోతుంది. అప్పుడు ఆనంది అంటుంది, అమ్మ నాన్న, మీరిద్దరు కొన్ని రోజులు ఇంట్లో రెస్ట్ తీసుకోండి, నేను తమ్ముని తీసుకుని ఊటికి వెళ్ళిపోతాను, అక్కడే వాడిని మారుస్తా అని చెప్తుంది. అప్పుడు మనోడు అంటాడు, అక్క నేను రానక్క ఊటికి, నాన్నని చూసుకోవాలి కదా, అసలే నాన్న హెల్త్ కండిషన్ బాగోలేదని చెప్తాడు. ఇక వాళ్ళ అమ్మ కూడా మాట్లాడుతూ, వరే ఓవర్ యాక్షన్ చేసింది చాలే గానీ నువ్వు వెళ్తేనైనా మాకు కొంచెం పీస్ఫుల్ గా ఉంటుందని చెప్తుంది. వాళ్ళు చెప్పింది విన్నాక మనోడు అనుకుంటాడు, వామ్మో, ఫ్యామిలీ కలిసి నన్ను బయటికి నెట్టేస్తున్నారు కదా అని చెప్పేసి అనుకుంటాడు. ఇక ఆనంది వాళ్ళ నాన్నతో చెప్తూ, సరే నాన్న, నేను తీసుకెళ్లిపోతున్నా, ఖచ్చితంగా విన్ని మారుస్తా అని చెప్పేసి ప్రామిస్ చేసి వానైతే తీసుకెళ్లిపోతుంది. ఇక ఆనంది మన కార్తిక్ ని తీసుకొని అయితే ఊటికి బయలుదేరుతుంది. ఇప్పుడు మనం ఆనంది ఫ్యామిలీ గురించి అయితే తెలుసుకుందాం. అంటే తన హస్బెండ్ గురించి అలాగే వాళ్ళ ఫ్యామిలీ గురించి అయితే తెలుసుకుందాం. ఆనంది హస్బెండ్ పేరు అరవింద్. అతను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో రేంజర్ గా చేస్తూ ఉంటాడు. వాళ్ళ మామ పేరు శివగురునాథన్. అతను డిస్ట్రిక్ట్ కలెక్టర్. వాళ్ళ అత్తయ్య హేమమాలినేమో ఒక మంచి అడ్వకేట్. సో మొత్తానికి తన ఫ్యామిలీ అయితే హైలీ ప్రొఫెషనల్. ఇక ఆనంది కార్తిక్ ని తీసుకుని తన ఇంటికైతే వెళ్తుంది. అక్కడే మనడికి మన హీరోయిన్ అయితే కనిపిస్తుంది. సో తన పేరు అర్చన, మన కలెక్టర్ గారి కూతురు. సో కార్తిక్ కి అర్చన అయితే తెలుసు, ఎందుకంటే వాళ్ళ అక్క పెళ్లిలో చూస్తాడు తన్ని. సో అప్పటి నుంచే వాళ్ళిద్దరికైతే పరిచయం ఉంటుంది. ఇక మనడు అర్చనతో మాట్లాడుతూ, ఏ అర్చన, నా గురించి మొత్తం తెలుసు కదా, నాకు ఒక అమ్మాయిని వెతికి పెట్టరాదు, ఆ అమ్మాయి నీకన్నా అందంగా ఉండాలి, అలాగే నీకంటే తక్కువ మాట్లాడే అమ్మాయిని చూడమని చెప్తాడు. సరే చూద్దాంలే అని చెప్పేసి తనైతే ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడే కార్తిక్ దగ్గరికి ఆ ఇంట్లో పనిచేసే కేర్ టేకర్ అయితే వస్తాడు. అతను చాలా ఇయర్స్ నుంచి అయితే ఈ ఇంట్లో పనిచేస్తూ ఉంటాడు. సో ఇద్దరు
కలిసి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తారు. వాళ్ళిద్దరికి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వెల్కమ్ చెప్తారు. ముఖ్యంగా మన కార్తిక్ అయితే వెల్కమ్ చెప్తారు. ఎందుకంటే చాలా డేస్ తర్వాత అయితే ఇక్కడికి వస్తాడు కదా, సో వెల్కమ్ అయితే చెప్తారు. అలా వెల్కమ్ చెప్పడంతో మన కార్తిక్ చాలా షాక్ అవుతూ, అమ్మో ఇంతవరకు మా అమ్మ నాన్న కూడా ఇలాంటి వెల్కమ్ చెప్పలేదు కదా అని చెప్పేసి వాళ్ళని మస్తు పొగుడుతూ ఉంటాడు. నెక్స్ట్ వాళ్ళని పరిచయం చేసుకుంటూ ఉంటాడు. వాళ్ళ మామ దగ్గరికి వెళ్లి హాయ్ మామ అని చెప్పేసి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాడు. కానీ వాళ్ళ మామ షేక్ హ్యాండ్ తీసుకోడు, నమస్కారం పెడతాడు. సరే అని చెప్పేసి అత్తయ్యకి కూడా నమస్కారం పెట్టబోతాడు. కానీ అత్తయ్యనేమో నమస్కారం పెట్టకుండా షేక్ హ్యాండ్ ఇచ్చేసి చాలా ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో అయితే మాట్లాడుతూ ఉంటుంది. దాంతో మనడు షాక్ అయిపోయి ఏంటి ఫ్యామిలీ ఇంత విచిత్రంగా ఉందని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ బావ వచ్చి ఏరా కొన్ని డేస్ ఉంటావా, ఊటీ మొత్తం తిరుగుతావా అని చెప్పేసి అడుగుతాడు. ఏ లేదు బావా, కొన్ని డేస్ ఏంటి కొన్ని మంత్స్ ఉండబోతున్నాను, అలాగే ఇక్కడే ఉండి చాలా ఎంజాయ్ చేయబోతున్నా అని చెప్పేసి వాళ్ళ బావతో అంటాడు. దాంతో వాళ్ళ బావకి కోపం వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు మన కలెక్టర్ సైలెంట్ గా మాట్లాడుతూ హే 16 అయింది పదండి డిన్నర్ చేద్దామని చెప్పేసి వాళ్ళందరితో అంటాడు. ఎందుకంటే వాళ్ళు రూల్స్ ని చాలా స్ట్రిక్ట్ గా అయితే పాటిస్తూ ఉంటారు. అంటే టైం కి తింటారు, టైం కి పంటారు, అలాగే టైం కి లేసి యోగా చేస్తారు. మొత్తానికి టైం మేనేజ్మెంట్ అయితే మస్తు సెట్ చేసుకొని పెట్టుకుంటారు. నెక్స్ట్ అందరు కలిసి ప్రేయర్ చేస్తూ ఉంటారు. సరిగ్గా అప్పుడే మనడు పరిగెత్తుకుంటూ ఆ పిల్లల దగ్గరికి వచ్చేసి అదే వాళ్ళ కోడలు అలాగే అల్లుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఏ నానా అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. దాంతో ప్రేయర్ చేస్తున్న వాళ్ళందరూ ఒక్కసారిగా భయపడి కళ్ళు తెరుస్తారు. ఇక మనడు ఆ పిల్లలిద్దరికి ముద్దు పెడుతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ అత్తయ్య అంటుంది చూడు బాబు ఇది డిన్నర్ టైం, నువ్వు అలా కిస్ చేయకూడదు, వచ్చి కూర్చో అని చెప్తుంది. ఇక మనడు కూర్చుని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు మన కలెక్టర్ కార్తిక్ తో మాట్లాడుతూ చూడు కార్తిక్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ జీవితంలో ఏదో ఒకటి చేయాలని ఉంది, మరి నువ్వేం చేస్తావు ఫ్యూచర్ లో అని చెప్పేసి అడుగుతాడు. ఏముంది అంకుల్, పొద్దున్న లేవడం, వర్కౌట్ చేయడం, అలాగే తినడం పండడం, ఇదే నా ఏమని చెప్తాడు. అది వినగానే కలెక్టర్ నవ్వుతూ రే అది నీ పర్సనల్ రా, కానీ నేను అడిగింది నీ జీవిత లక్ష్యం ఏంటి అని చెప్పేసి ముందు అది చెప్పరా, అది కాకుండా సోది మొత్తం చెప్తావేంట్రా అని చెప్పేసి అడుగుతాడు. కలెక్టర్ ఎన్నిసార్లు అడిగినా మనడు అదే చెప్తూ ఉంటాడు. చెప్పాను కదా అంకుల్, నేను పొద్దున్న లేసి వర్కౌట్ చేస్తా, మధ్యాహ్నం తింటా, నైట్ వంట, ఇదే పనిని రోజంతా చేస్తా అని చెప్పేసి కలెక్టర్ తో అయితే చెప్తాడు. అది వినగానే కలెక్టర్ డిన్నర్ చేయకుండానే అక్కడ నుంచి లేచిపోతాడు. అతను వెళ్లిపోగానే తన వైఫ్ కూడా వెంటే వెళ్తుంది. ఎందుకంటే అతను డిన్నర్ చేయాల్సిన టైంలో ఇలా బీపీ తెచ్చుకొని వెళ్ళిపోతాడు కదా, సో అతని స్లీపింగ్ టైం డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి వెంటనే అతని వెనకాలే వెళ్లి ఓదారుస్తూ ఉంటుంది. ఇక ఒక్కొక్కరిగా అక్కడ కూర్చున్న వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటారు. చివరికి ఆనంద్ వాళ్ళ హస్బెండ్ కూడా మన హీరోని తిడుతూ ఎందుకలా మాట్లాడుతున్నావు కార్తిక్, సైలెంట్ గా ఉండొచ్చు కదా అని చెప్పేసి అతను కూడా తన పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. అలా ఒక్కొక్కరిగా అందరు వెళ్ళిపోవడంతో మన హీరోకి పిచ్చిలేసి ఏందక్క అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి వాళ్ళ అక్కనైతే అడుగుతూ ఉంటాడు. రే తమ్ముడు ఏంట్రా నీ బిహేవియర్, అందరి ముందు అలా చేస్తే ఎలా, నువ్వేంటో నాకు తెలుసు కాబట్టి నేను సర్దుకుంటాను, కానీ వాళ్ళకి తెలియదు కదా, నీ బిహేవియర్ మార్చుకో అని చెప్పేసి తను కూడా బోన్ చేయకుండా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. అప్పుడు అక్కడ ఉన్న కేర్ టేకర్ అంటాడు రే కార్తిక్ ఏంట్రా నువ్వు చేసిన పని, నేను 25 years నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను, ఒక్కసారి కూడా ఆయన లేచి వెళ్ళిపోలేదు, నీ వల్ల ఇలా జరిగింది అని చెప్పేసి ఆ కేర్ టేకర్ కూడా మన హీరోని అయితే కొన్ని మాటలు అయితే అంటాడు. అప్పుడు మన కార్తిక్ ఏమంటాడో తెలుసా, రే కేర్ టేకర్ నీ ఫుడ్ బాగా లేనట్టుందిరా, అందుకే వాళ్ళు నీకు సమాధానం చెప్పలేక అలా ఒక్కొక్కరిగా వెళ్ళిపోయారు, సో నెక్స్ట్ టైం అయినా మంచిగా అని చెప్పేసి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడు. అలా కాసేపు గడిచాక కార్తిక్ అర్చన దగ్గరికి వచ్చేసి తన మొహం చూస్తూ నేను లాస్ట్ టైం అక్క వెడ్డింగ్ లో చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను, నిజంగా నువ్వు చాలా క్యూట్ గా ఉన్నావు కదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే వాళ్ళ కేర్ టేకర్ వచ్చి వాళ్ళ డైలీ టైం టేబుల్ ని అయితే చదువుతూ ఉంటాడు. అంటే వాళ్ళు డైలీ లేచినప్పటి నుంచి ఈవినింగ్ పడుకునే వరకు ఏమేం పనులు చేస్తారో మొత్తం టైం తో సహా చెప్తూ ఉంటాడు. వాళ్ళందరూ పొద్దున్నే 5 గంటలకి లేచి 6 నుంచి 7 మధ్యలో యోగా అలాగే జాగింగ్ అయితే చేస్తారు. నెక్స్ట్ 7:30కి బ్రేక్ఫాస్ట్ చేసి 8:30కి ఆఫీస్ కి వెళ్ళిపోతారు. మళ్ళీ 5:30కి ఆఫీస్ నుంచి అయితే ఇంటికి అయితే వచ్చేస్తారు. అలాగే 6:30కి డిన్నర్ చేసేసి 7:30కి అయితే పడుకుండిపోతారు. సో మొత్తానికి ఇదైతే వాళ్ళ టైం టేబుల్. ఈ టైం టేబుల్ ని వాళ్ళు రొటీన్ గా ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళ డైలీ రొటీన్ ని చూశాక మన కార్తిక్ లైట్ గా పిచ్చిలేస్తుంది, ఏంట్రా బాబు ఈ ఫ్యామిలీ ఇలా ఉందని చెప్పేసి. నెక్స్ట్ డే మార్నింగ్ అర్చన అలాగే మన కార్తిక్ కాఫీ షాప్ లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. సరిగ్గా అప్పుడే వాళ్ళ దగ్గరికి డాక్టర్ వినయ్ అనే పర్సన్ అయితే వస్తాడు. వినయ్ అర్చనకి బెస్ట్ ఫ్రెండ్ అలాగే బెస్టీ కూడా. మనడు తనని ఎప్పటి నుంచో లవ్ చేస్తూ ఉంటాడు. అలాగే చాలా సార్లు ప్రపోజ్ చేసి కూడా చూస్తాడు, కానీ తను మాత్రం ఒప్పుకోదు. ఇక వినయ్ రాగానే అర్చన మన కార్తిక్ ని వినయ్ కి పరిచయం చేపిస్తూ చూడు వినయ్ నీకు ఒక పర్సన్ ని తీసుకొచ్చి చూపిస్తా అని చెప్పాను కదా, అది మా కార్తికే, సో నువ్వు జాబ్ చూసి పెట్టాల్సింది మావాడికి అని చెప్తుంది. అవునా ఇతనికా, సరేలే ఏదో ఒకటి చేసిద్దాం అని చెప్పేసి మన హీరో హైటు వెయిట్ చూశాక ఓకే ఇతను జాబ్ కి కరెక్ట్ గా సెట్ అవుతాడు అని చెప్పేసి అర్చనతో అయితే చెప్తాడు. అవునా చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అర్చన అంటుంది. ఇక వినయ్ మాట్లాడుతూ మన హీరోతో అయితే అర్చన గురించి చెప్తాడు. చూడు నాకు అర్చన అంటే చాలా ఇష్టం, స్కూల్ డేస్ నుంచే తన మీద నాకు క్రష్ అయితే ఉంది, సో నువ్వు ఒక పని చేస్తావా కార్తిక్, నువ్వు ఎలాగో తన ఇంట్లోనే ఉంటున్నావు కాబట్టి తనని నాకు సెట్ చేసి పెడతావా అని చెప్పేసి అర్చన ముందే అడుగుతాడు. వినయ్ అలా అడగగానే మన కార్తిక్ కి ఏం చెప్పాలో అర్థం
అర్థం కాక సరేలే చూస్తా అని చెప్తాడు. ఇక వినయ్ గురించి మాట్లాడుకుంటే మనడు ఒక్క రూపాయిని కూడా వదిలిపెట్టడు. అంటే వినయ్ ఏం చేస్తాడంటే ఎవరికైనా డబ్బులు ఇచ్చినా లేకపోతే అతని దగ్గర నుంచి ఎవరైనా డబ్బులు తీసుకున్నా ప్రతి రూపాయితో సహా కలెక్ట్ చేస్తూ ఉంటాడు. ఒక రోజు మన అర్చన 1200 అయితే తీసుకుంటుంది. సో ఆ మనీని అయితే అడుగుతూ ఉంటాడు. అలా చాలా సార్లు అయితే అడుగుతాడు, కానీ అర్చన మాత్రం ఇంకా ఇవ్వదు. ఇక వినయ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాక అర్చన మన హీరోని బౌన్సర్ ని వేస్తుంది. అదే వినయ్ చెప్పాడు కదా ఇతనికి ఒక జాబ్ ఇప్పిస్తా అని చెప్పేసి, ఆ జాబ్ ఏదో కాదు, బౌన్సర్ జాబ్. ఆ జాబ్ కూడా హాస్పిటల్లో ఇప్పిస్తుంది. సో మనడు ఇప్పుడు హాస్పిటల్లో బౌన్సర్ గా అయితే ఉండాలి. ఇక మనడు ఆ బౌన్సర్ డ్రెస్ వేసుకుని ఒక విఐపి లాగా హాస్పిటల్ కి అయితే ఎంట్రీ ఇస్తాడు. ఆ హాస్పిటల్ కూడా ఇంతకు ముందు వచ్చిన వినయ్దే. సో అతనే హాస్పిటల్ కి ఎండి. అదే హాస్పిటల్లో మన అర్చన కూడా డాక్టర్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. సో మొత్తానికి మనడు భలే సెట్ అవుతాడు ఆ హాస్పిటల్ కి. యాక్చువల్ గా బౌన్సర్ ఇక్కడ ఉండాలి, విఐపీల పక్కన, అక్కడ పెద్ద పెద్ద వాళ్ళ పక్కన అయితే ఉండాలి. సో మనడు హాస్పిటల్లో ఎందుకు ఉంటాడో తెలుసా? హాస్పిటల్ కూడా గొడవలు జరుగుతాయి కదా. ఒకవేళ పేషెంట్ అనుకోకుండా చనిపోతే ఆ పేషెంట్ వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి డాక్టర్ తో గొడవ పడుతూ ఉంటారు కదా. సో అప్పుడు మనడు వెళ్ళి అడ్డుకోవాలన్నమాట. అదొకటే కాదు, ఇంకేమైనా గొడవలు జరిగినా కూడా మన హీరో అడ్డుకోవడానికి అతన్ని బౌన్సర్ గా అయితే పెట్టుకుంటారు. సో మనోడి జాబు చాలా సింపుల్ అన్నమాట. ఎప్పుడైనా గొడవలు జరిగితే తప్ప మనోడికి పెద్దగా పని ఉండదు. అలా ఒక రోజు హాస్పిటల్లో ఉన్న ఒక పేషెంట్ దగ్గరికి అతని కొడుకులు అయితే వస్తారు. అతనికి మొత్తం 3 కొడుకులు ఉంటారు. సో అతనైతే కోమాలో ఉంటాడనమాట. సో అలా 3 కొడుకులు వచ్చేసి అతనితో సైన్ చేయించుకోవాలనుకుంటారు. ఎందుకంటే అతను కోమాలోకి వెళ్ళిపోయాడు కదా, ఎప్పుడు పోతాడో కూడా తెలీదు. సో అతను పోయే ముందు ఆస్తిని 3 పంచుకోవాలనుకుంటారు. అందుకే వచ్చి 3 కొడుకులు గొడవ పడుతూ ఉంటారు, నాకంటే నాకు, నాకంటే నాకు అని చెప్పేసి. ఇక మన హీరో ఏమో వాళ్ళ గొడవని ఆపడానికి చాలా ట్రై చేస్తాడు. ఇక కుదరకపోయేసరికి 3 దంచుతూ ఉంటాడు, అంటే బీభత్సంగా కొడుతూ ఉంటాడు. దాంతో హాస్పిటల్ ఉన్న ఫర్నిచర్ మొత్తం నాశనం అయిపోతుంది. సో మన వినయ్ వచ్చి హీరోతో మాట్లాడుతూ, నువ్వు చాలా ఫర్నిచర్ విరగొట్టావు, దాని కాస్ట్ ఆల్మోస్ట్ 8 lakhs అవుతుంది, అలాగే GST తో కలిపి చాలా ఎక్కువ అవుతుందని చెప్తాడు. అలాగే అక్కడే ఉన్న అర్చనతో మాట్లాడుతూ నీ 1200 ని కూడా ఇందులోనే యాడ్ చేయాలని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇక కార్తిక్ చేసిన పనికి అర్చనకైతే పంచి పడుతుంది. ఎందుకంటే వినయ్ ఒక్కడు కూడా వదిలిపెట్టాడు కదా. సో కార్తిక్ చేసిన పనికి అర్చనని 8 లక్షలు అయితే అడుగుతాడు, లేదా 1 year పాటు హాస్పిటల్లో జాబ్ చేయమని చెప్తాడు వితౌట్ సాలరీతో. సో దాంతో అర్చన అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఏం చేయాలని చెప్పేసి. అదే రోజు నైట్ మళ్ళీ అందరు డిన్నర్ చేస్తూ ఉంటారు. అందరూ ప్రేర్ చేసే ముందు మనడు హ్యాపీగా మెక్కుతూ ఉంటాడు. దాంతో అందరూ మనల్ని చాలా సీరియస్ గా చూస్తారు. ఇక అక్కడ ఉన్న కలెక్టర్ మాట్లాడుతూ, రే నీకు బౌన్సర్ గా జాబ్ పెట్టిస్తే ఇలా అల్లరి చేసి వస్తావా అని చెప్పేసి మన హీరోని అయితే చాలా మాటలైతే తిడతాడు. అలాగే ఈ రోజు కూడా భోజనం చేయకుండా అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడు. కలెక్టర్ వెళ్ళిపోగానే మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అయితే వెళ్ళిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే అర్చన అలాగే ఆనంద్ కలిసి మన హీరోని పీటీ మాస్టర్ గా ఒక స్కూల్లో అయితే జాయిన్ చేపిస్తారు. జాయిన్ అయిన రోజే కార్తిక్ ఆ స్కూల్ కి ఒక తలనొప్పిగా మారుతాడు. అంటే టీచర్స్ కి, స్టూడెంట్స్ కి కాదు. ఇక మనడు పీటీ పీరియడ్ ఉందని చెప్పేసి ఒక క్లాస్ రూమ్ దగ్గరికి వెళ్లి, ఈ రోజు పీటీ పీరియడ్ కదా, మీరు మ్యాథ్స్ చెప్తున్నారేంటి అని చెప్పేసి ఆ టీచర్ అయితే అడుగుతాడు. అప్పుడు టీచర్ అంటుంది, అవును ఇది పీటీ పీరియడే, అయితే ఏం చేయమంటావు, రోజు నేను క్లాస్ తీసుకుంటున్నాను, అలాగే ఈ రోజు కూడా తీసుకున్నాను అని అతనితో చెప్తుంది. అవునా మేడం, రోజు మ్యాథ్స్ చెప్తున్నారా, అయినా కూడా పిల్లలకి మ్యాథ్స్ లో తక్కువ మార్క్స్ ఎందుకు వస్తున్నాయి అంటే ప్రాబ్లం వాళ్ళది కాదు, చెప్పే మీది, మీరు సరిగా చెప్తే పిల్లలు ఎందుకు అర్థం చేసుకోరు అని చెప్పేసి టీచర్ కి పంచిచ్చేసి పిల్లలందరినీ పీటీ పీరియడ్ కి అయితే తీసుకెళ్లిపోతాడు. దాంతో ఆ మ్యాథ్స్ టీచర్ కి చాలా కోపం వచ్చేసి వెంటనే ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన రిజైన్ లెటర్ అయితే ఇచ్చేస్తుంది. ఆ రిజైన్ లెటర్ ని చూసి ప్రిన్సిపల్ అంటుంది, ఏమైంది మేడం, ఒక చిన్న తప్పుకే మీరు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అడిగితే ఆ టీచర్ అంటుంది, వీడింటే నేను స్కూల్లో వర్క్ చేయను, తీసేస్తే వాడినైనా తీసేయండి లేకపోతే నన్నైనా తీసేయండి అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు ఆనంది మాట్లాడుతూ, సరే మేడం, మా వాడి వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, రేపటి నుంచి వీడు స్కూల్ కి రాడలే అని చెప్పేసి ఈ జాబ్ ని కూడా మాన్పించేస్తుంది. ఇక వాళ్ళ తమ్ముడు అలా ఉన్నాడని చెప్పేసి ఆనంద్కి చాలా బాధేసి తనకి ఏం చేయాలో అర్థం కాదు. వెంటనే కార్తిక్ ని ఒక సైకాలజిస్ట్ దగ్గరికి అయితే పంపిస్తుంది. కార్తిక్ తో పాటే ఆ కేర్ టేకర్ కూడా వెళ్తాడు. ఇక డాక్టర్ కార్తిక్ ని హిప్నోటైజ్ చేయాలనుకుంటాడు, కానీ కార్తిక్ అస్సలు కాడు. ఎందుకంటే కార్తిక్ కాన్సన్ట్రేట్ చేయడు. సో అందువల్లే కాదు. నెక్స్ట్ డాక్టర్ అక్కడ ఉన్న కేర్ టేకర్ దగ్గరికి వెళ్లి అతన్ని హిప్నోటైజ్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆ కేర్ టేకర్ ఈజీగా హిప్నోటైజ్ అయిపోతాడు. సో అతను చిన్న పిల్లాడిలా మారిపోయి, అంటే కేర్ టేకర్ ఇప్పుడు చిన్న పిల్లాడిలా మారిపోయి అల్లరల్లరి చేస్తూ ఉంటాడు. దాంతో డాక్టర్ కి భయం వేసి వెంటనే వాళ్ళిద్దరిని అయితే పంపించేస్తాడు. సో నెక్స్ట్ డే కేర్ టేకర్ వాళ్ళ ఇంటికి పని చేయడానికి రాడు. సో 25 years తర్వాత ఫస్ట్ టైం ఆ కేర్ టేకర్ అయితే లీవ్ పెడతాడు. నిజం తెలుసుకున్న కలెక్టర్ మన హీరోని తిడుతూ, రే నీకే పని చేయడం రాదారా, చివరికి మా కేర్ టేకర్ ని కూడా లీవ్ పెట్టించావు కదరా అని చెప్పేసి చాలా తిట్టేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. అలాగే వాళ్ళ బావ కూడా తిట్టేసి వెళ్ళిపోతాడు. ఇక అర్చన అయితే, రే కార్తిక్ ఇక్కడ ఉండకరా, ఇక్కడ ఉంటే అందరికి ప్రాబ్లమ్స్ తెచ్చి పెడుతున్నావు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అంటుంది. అక్కడ అందరూ కార్తిక్ ని ఏదో ఒక మాట అంటూ ఉండడంతో పాపం ఆనంద్కి చాలా బాధేసి వాళ్ళ మామగారితో మాట్లాడుతూ, మామ మీరే ఎలాగైనా కార్తిక్ ని మార్చాలి, నేను మా అమ్మ నాన్న వాళ్ళకి మాటిచ్చి వచ్చాను కార్తిక్ ని మారుస్తా అని చెప్పేసి, మీరే ఎలాగైనా వాడిని మార్చాలి అని చెప్పేసి చాలా రిక్వెస్ట్ అయితే చేస్తుంది. దాంతో మన కలెక్టర్ సాబ్ అంటాడు, సరేలే అమ్మా నువ్వేం బాధపడకు, నా ఐఏఎస్ కెరియర్ లో చాలా మందిని హ్యాండిల్ చేశాను, వీన్ని హ్యాండిల్ చేయలేనా అని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్ కి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళాక మన కార్తిక్ అతనితో మాట్లాడుతూ, చూడండి సార్, మీ కూతురు నాకు బౌన్సర్ జాబ్ ఇప్పించింది, అలాగే మా అక్క నన్ను పీటీ టీచర్ గా పెట్టించింది, కానీ మీరేం
మీరేం చేయబోతున్నారు అని చెప్పేసి అడుగుతాడు. రే నేను మీ అక్కలాగా నా కూతురులాగా పనేమి ఇవ్వనురా, సైలెంట్ గా ఒక బెంచ్ మీద కూర్చో, అప్పుడే నీకు లైఫ్ అంటే ఏంటో పని అంటే ఏంటో అర్థమవుతుంది సరేనా అని చెప్తూ ఉంటే అక్కడికి కొంతమంది జనాలు వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి అయితే మన కలెక్టర్ తో చెప్పుకుంటూ ఉంటారు. కానీ కలెక్టర్ ఏమో ఎప్పుడు కూడా వాళ్ళ మాటలు పట్టించుకోడు, వాళ్ళ పిటిషన్ ని తీసుకెళ్లిపోతాడు అంతేకాని వాళ్ళ ప్రాబ్లమ్స్ అయితే చూసుకోడు. ఇక మన కార్తిక్ ఆ చిన్నం దగ్గరికి వెళ్లి ఏంటి మీ ప్రాబ్లం, అంత బాధపడుతున్నారు ఏంటని చెప్పేసి అడుగుతాడు. చూడండి సార్, మా ఊరికి చాలా పులులు అయితే వస్తున్నాయి, ఆ పులుల వల్ల మా ఊర్లో ఉన్న వాళ్ళందరూ చనిపోతూ ఉన్నారు, అందువల్ల మేము కలెక్టర్ సార్ దగ్గరికి వచ్చి ఒక ఎలక్ట్రిక్ ఫెన్స్ అయితే పెట్టించమని అడిగాము, కానీ కలెక్టర్ సార్ ఏమో మా మాటలు వినిపించుకోవట్లేదని చెప్తారు. అది వినగానే మన హీరో వాళ్ళకి ఒక ఐడియా అయితే ఇస్తాడు. మీరు ఒక పని చేయండి, పెట్రోల్ పోసుకొని చనిపోతున్నట్టుగా నాటకం ఆడండి, అప్పుడు కలెక్టర్ సార్ వచ్చేసి మీ ప్రాబ్లం ని క్లియర్ చేస్తాడని చెప్తాడు. మనడు అలా చెప్పగానే సరే సార్ అలాగే చేస్తాం, కానీ పెట్రోల్ లేదు కదా అని చెప్పేసి అడుగుతాడు. సరే మీరు ఇక్కడే ఉండండి అని చెప్పేసి మన కలెక్టర్ వెహికల్ నుంచి పెట్రోల్ తీసుకొని వచ్చి వాళ్ళకైతే ఇస్తాడు. సో వాళ్ళు ఆ పెట్రోల్ ని మీద పోసుకొని చనిపోతా అని చెప్పేసి బెదిరిస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి కలెక్టర్ సాబ్ పరిగెత్తుకుంటూ వచ్చి రే సావకండ్రా బాబు, మీ ప్రాబ్లం క్లియర్ చేస్తాలే, మీ ఊరికి ఎలక్ట్రిక్ ఫెన్స్ పెట్టిస్తాలే అని చెప్తాడు. అది వినగానే ఆ జనాలందరూ చాలా ఖుషి అవుతారు. ఇక మన కలెక్టర్ కార్తిక్ దగ్గరికి వచ్చేసి రే కార్తిక్ ఇంటికి వెళ్దాం పదరా అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు కార్తిక్ అంటాడు, సార్ కార్లో పెట్రోల్ లేదు, మొత్తం అయిపోయింది అని చెప్తాడు. అవునా, మార్నింగ్ కదరా ఫుల్ ట్యాంక్ చేపించాను, అప్పుడే ఇలా అయిపోయింది అని చెప్పేసి అడిగితే సార్ ఆ జనాలు తగలబెట్టుకోవడానికి ఇచ్చేసా అని చెప్తాడు. అంటే మనడు చాలా నిజాయితీగా నిజం ఒప్పుకుంటాడు. అది వినగానే కలెక్టర్ కి చాలా కోపం వచ్చేసి రే ఎదవా ఎందుకు ఇలా చేసావు అని చెప్పేసి చాలా తిడతాడు. ఇక ఇంటికి వచ్చేసాక కలెక్టర్ కార్తిక్ ని చాలా తిడుతూ రే ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండకరా, వెళ్ళిపోరా అని చెప్పేసి గట్టిగా చెప్తాడు. సార్ మీరు వెళ్ళిపోమంటే నేను ఎందుకు వెళ్ళిపోవాలి, ఇక్కడికి తీసుకొచ్చింది మీరు కాదు, మా అక్క నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది, మా అక్క చెప్తేనే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అని చెప్తాడు. అవునా, మీ అక్క చెప్తే వెళ్తావా అని చెప్పేసి వెంటనే ఆనందిని పిలిచి ఏ ఆనంది మీ తమ్ముని ఇక్కడి నుంచి పంపించేసే అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ఆనంది కార్తిక్ తో మాట్లాడుతూ రే కార్తిక్ నీకు ఎన్నిసార్లు చెప్పాలరా ఒకరిని హార్ట్ చేయొద్దని చెప్పేసి, ఎన్నోసార్లు చెప్పి ఉన్నాను, అయినా కూడా నువ్వు ఇలాగే చేస్తే ఎలా చెప్పు, సరేలే జరిగిందేదో జరిగిపోయింది, ఆయనకి సారీ చెప్పమని అడుగుతుంది. అవునా అక్క, నేనెందుకు సారీ చెప్పాలి, నేనేం తప్పు చేశాను, నేను ఏదైనా తప్పు చేస్తేనే సారీ చెప్తా, ఊరికే చెప్పను అని చెప్తాడు. రే అలా కాదురా, నువ్వు చేసేది నీకు రైట్ అనిపించొచ్చు, కానీ పక్క వారికి అది తప్పు అనిపించొచ్చు, మళ్ళీ అలా చేయకని చెప్పేసి బ్రతిమలాడుతూ ఉంటుంది. అక్క అలా కాదక్క, నేను చేసింది 100% కరెక్టే, ఎందుకంటే ఆ ఊరి జనాలు 6 నెలల నుంచి కలెక్టర్ వెంబడి తిరుగుతున్నారంట, కానీ కలెక్టర్ సార్ ఏమో వాళ్ళని పట్టించుకోలేదు, అందుకే నేను హాఫ్ అన్ అవర్ లో క్లియర్ చేశాను, నిజం చెప్పాలంటే నేను చేసిన పనికి కలెక్టర్ గారు నన్ను మెచ్చుకోవాలి, అంతేకాని ఇలా తిడతారా అని చెప్పేసి మాట్లాడతాడు. అప్పుడు వాళ్ళ బావ మాట్లాడుతూ రే కార్తిక్ మా నాన్నకి ఏం చేయాలో చేయకూడదో తెలియదారా, ఆయన ఇన్ని సంవత్సరాలుగా ఆ జాబ్ లో ఉన్నారు, సో ఏది మంచో ఏది చెడో ఆయనకి బాగా తెలుసు, నువ్వు చేసిందే తప్పు అని చెప్పేసి మళ్ళీ రివర్స్ లో మన హీరోకి అయితే పనిచేస్తాడు. ఇక ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మన హీరోకి అగనిస్ట్ గా ఉంటారు, ఒక ఆనంది తప్ప. అప్పుడు కలెక్టర్ మాట్లాడుతూ రే కార్తిక్ నిన్ను మీ అక్కని మీ అమ్మనన్నా సరిగా పెంచలేదురా, అలా పెంచి ఉంటే ఈ రోజు నువ్వు నా ఎదురుగా ఇలా మాట్లాడేవాడివి కాదు అని చెప్పేసి చాలా తిడుతూ ఉంటాడు. అప్పుడు ఆనంది అంటుంది అంకుల్ మీరు ఇలా మాట్లాడకూడదు, మా వాళ్ళు మమ్మల్ని సరిగానే పెంచారు, కానీ మీరే ఇలా తప్పుగా మాట్లాడుతున్నారు, నిజానికి మా తమ్ముడు మాట్లాడుతుంది కరెక్ట్, మీరు మాట్లాడేది తప్పు అని చెప్పేసి వాళ్ళకి ఎదురుగా సమాధానం అయితే ఇస్తుంది. ఆనంది అలా అనగానే తన హస్బెండ్ కి చాలా కోపం వచ్చేసి తన చెంప పగలగొడుతూ మా నాన్నతోని ఇలా మాట్లాడతావా అని చెప్పేసి తిడతాడు. దాంతో కార్తిక్ కి చాలా కోపం వచ్చేసి వాళ్ళ బావ కాలర్ పట్టుకొని మా అక్కని కొడతావురా అని చెప్పేసి కొట్టబోతాడు. అప్పుడు ఆనంది మాట్లాడుతూ రే కార్తిక్ కాసేపు సైలెంట్ గా ఉండరా, నేను మాట్లాడతా అని చెప్పేసి తన హస్బెండ్ తో మాట్లాడుతూ చూడండి మీరు అలాగే మీ నాన్న నాకు సారీ చెప్పేంత వరకు నేను మీ ఇంటికి రాను, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నా అని చెప్పేసి తన పిల్లల్ని అలాగే కార్తిక్ ని తీసుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళ అత్తయ్య ఆగమ్మ అలా వెళ్ళకూడదు అని చెప్పేసి బ్రతిమిలాడుతూ ఉంటుంది. అయినా కూడా ఆనంది వినిపించుకోకుండా వాళ్ళ పిల్లల్ని అయితే తీసుకెళ్తూ అలా బయటకు అయితే వెళ్తుంది. బయటకు వెళ్ళాక వాళ్ళ అమ్మ నాన్న కనిపిస్తారు. పాపం వాళ్ళు చెన్నై నుంచి ఎంతో ఆశతో కొడుకుని కూతుర్ని చూద్దామని చెప్పేసి వస్తారు, కానీ వీళ్ళేమో ఏడ్చుకుంటూ వాళ్ళ ముందుకు వెళ్లి నిల్చుంటారు. వాళ్ళిద్దరు అలా ఏడవడం చూసి రే ఏమైందిరా అని చెప్పేసి అడుగుతారు. అప్పుడు మన కార్తిక్ మాట్లాడుతూ చూడమ్మా బావ అక్కని కొట్టాడు, నేను అందుకే తీసుకొచ్చేసాను, నేను మీకు ముందే చెప్పాను అక్కని వీళ్ళకి ఇచ్చి చేయడం వద్దని చెప్పేసి, మంచిగా చెన్నైలోనే ఎవరికైనా ఇచ్చి చేస్తే ఈ పాటికి అక్క చాలా సంతోషంగా ఉండేది, కానీ మీరే ఐఏఎస్ ఫ్యామిలీకి పంపించి చాలా తప్పు చేశారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే కలెక్టర్ వచ్చి ఆనంద్ వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడుతూ చూడండి మీ అమ్మాయి ఎంతో చదువుకుంది కాబట్టి మా అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేశాం, అంతేకాని పెద్దగా మాకు ఆస్తులు ఉన్నాయని కాదు, ఇప్పుడు కూడా మీ ఇద్దరిని లోపలికి తీసుకొచ్చి మర్యాద చేయాలని ఉంది, కానీ మీ ఇద్దరు పిల్లల వల్లే మీ ఇద్దరిని గౌరవించలేకపోతున్నాను, సారీ అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు. ఇదంతా చూసి ఆనంద్ వాళ్ళ అమ్మ నాన్న ఏడుస్తూ ఉంటారు, ఎందుకంటే ఆనంది మన హీరోని మారుస్తా అని చెప్పింది కదా, కానీ తన జీవితమే తలకిందులుగా మారడంతో ఇలా ఏడుస్తూ ఉంటారు. ఇక వాళ్ళు చెన్నైకి వెళ్లకుండా ఊటీలోనే ఉంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఆనంది వాళ్ళ ఫాదర్ అంటాడు చూడమ్మా ఆనంది పిల్లలిద్దరిని తీసుకుని వెంటనే మీ అత్తగారింటికి వెళ్ళిపో, కావాలంటే నేను మాట్లాడతాను, కన్విన్స్ చేస్తాను, అవసరమైతే బ్రతిమిలాడతాను, ఇక్కడ మా దగ్గర ఉండడం అంత మంచిది కాదు అని చెప్పేసి తనతో చెప్తూ ఉంటాడు. కానీ తనేమో అస్సలు వినదు. చూడండి నాన్న ఆయన మీ గురించి చాలా తప్పుగా మాట్లాడారు, మీ పెంపకం గురించి తప్పుగా మాట్లాడారు, అలాగే వాళ్ళు నాకు సారీ చెప్పేంత వరకు నేను అక్కడికి వెళ్ళనని చెప్తుంది.
అవునా అమ్మ, ఒకవేళ వాళ్ళు సారీ చెప్పకపోతే అప్పుడేం చేస్తావు అని చెప్పేసి వాళ్ళ అమ్మ అయితే అడుగుతుంది. అప్పుడు కార్తిక్ ఒక ఐడియా ఇస్తాడు. చూడక్క, మీ ఆయనకి డైవర్స్ నోటీస్ పంపించు, అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మారుతారు, సారీ కూడా చెప్తారని చెప్తూ ఉంటాడు. దాంతో వాళ్ళ నాన్నకి చాలా కోపం వచ్చేసి మన కార్తిక్ నైతే ఒకటి పీకుతాడు. దాంతో కార్తిక్ చాలా బాధపడి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక ఆనంది ఏమో, నాన్న తమ్ముడిని ఎందుకు కొట్టావు, తమ్ముడు మాట్లాడింది కరెక్టే కదా అని చెప్పేసి వాళ్ళ నాన్నకి ఎదురు సమాధానం చెప్తూ ఉంటుంది. కాసేపయ్యాక మన కార్తిక్ అర్చనతో కలిసి మాట్లాడుతూ ఉంటాడు. సరిగ్గా అదే టైంకి వాళ్ళ అమ్మ కాల్ చేస్తూ ఉంటుంది. కానీ మన కార్తిక్ ఫోన్ సైలెంట్ లో ఉండడం వల్ల చూసుకోడు. ఇక వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం అయిపోయాక వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి, ఏంటమ్మా అన్నిసార్లు కాల్ చేస్తున్నావు అని చెప్పేసి అడిగితే అప్పుడు వాళ్ళ అమ్మ ఉంటుంది, రే మీ నాన్నగారు కనిపించట్లేదురా, నేను ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయట్లేదు అని చెప్తుంది. సరే అమ్మా, నేను వెళ్ళి చూసేస్తా, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పేసి ఆ ఊటి మొత్తం తిరుగుతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఒక బార్ లో కూర్చొని తాగుతూ ఉంటాడు. వెంటనే కార్తిక్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి, నాన్న అసలు మీరేం చేస్తున్నారు, మీరు హార్ట్ పేషెంట్ కదా, ఇలా తాగొచ్చా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న జరిగిందంతా చెప్తాడు. రే, నేను మీ బావ దగ్గరికి వెళ్లి బ్రతిమిలాడి చూశాను, ఆయన అస్సలు ఒప్పుకోలేదు, నేను నిన్ను చెన్నై తీసుకుపోతా అని కూడా చెప్పాను, అయినా కూడా ఆయన ఒప్పుకోలేదు అని చెప్తాడు. ఇదంతా విన్నాక కార్తిక్ కి చాలా కోపం వస్తుంది. మీరెందుకు నాన్న ఆయన దగ్గరికి వెళ్లారు, కావాలంటే నేను వెళ్తాను కదా, నేను మీ కొడుకుని, నేను వెళ్ళి అడుగుతాను కదా, మీరెందుకు వెళ్లారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న కార్తిక్ తో ఒక షాకింగ్ విషయం చెప్తాడు. రే కార్తిక్, నువ్వు నా కొడుకువే కాదురా, నాకు ఆనంది ఒక్కతే కూతురు, నువ్వు ఒక అనాథవిరా, నిన్ను కావాలనే మేము పెంచుకున్నాం, అలాగే పెంచి పెద్ద చేశాం, నువ్వేమో నా కూతురు లైఫ్ ని స్పాయిల్ చేసావు అని చెప్పేసి ఆ బార్ లో అందరి ముందు గట్టిగా చెప్తాడు. అదే రోజు నైట్ ఇంటికి వెళ్ళాక వాళ్ళ అమ్మ నాన్న జరిగిందంతా కార్తిక్ తో చెప్తారు. రే, ఆనంది పుట్టిన కొన్ని సంవత్సరాలకి మీ అమ్మకి లేబర్ పెయిన్స్ వచ్చాయిరా, సో తన్ని మేము హాస్పిటల్ కి తీసుకెళ్లాం, కొడుకు పుడతాడనే ఆశతో మీ అమ్మ చాలా సంబరపడుతూ ఉంది, అలాగే ఆనంద్కి తమ్ముడు పుడతాడనే ఆశతో తను కూడా చాలా హ్యాపీగా ఉంది, కానీ ఆ పుట్టేవాడు పుట్టకుండానే చనిపోయాడు అని చెప్పేసి చాలా ఏడుస్తూ చెప్తాడు. తనకి తమ్ముడు పుట్టకపోయేసరికి చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది, మా ఇద్దరికి ఏం చేయాలో అర్థం కాక అనాథాశ్రమం వెళ్లి నిన్ను తీసుకొని వచ్చి తనకి తమ్ముడుగా పరిచయం చేయించాం, సో అప్పటి నుంచి నిన్ను అల్లారు ముద్దుగా తమ్ముడిగా పెంచుకుంటూ ఉంది అని చెప్తారు. అంత చేసిన అక్కకి నువ్వు వచ్చిందేంటి, తన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పడేశావు, ఆ ఫ్యామిలీకి తన్ని దూరం చేశావు, నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, మీ అక్కని ఆ ఇంటికి పంపించిన తర్వాతే నా దగ్గరికి రా, నా దగ్గరికి వచ్చి నాన్న అమ్మ అని పిలువు, అప్పటి వరకు మా దగ్గరికి రాకు, మా మొహం కూడా చూడకని చెప్తారు. దాంతో మనడు చాలా బాధపడతాడు. సో అన్నదని తెలిసింది కదా, దానికి చాలా బాధేస్తుంది. అప్పుడు వాళ్ళ అమ్మ మాట్లాడుతూ, రే మీ అక్కకు నువ్వు అన్నదని తెలియదురా, నువ్వు కూడా చెప్పకు, తెలిస్తే తను చాలా బాధపడిపోతుంది, ఎందుకంటే చిన్నప్పటి నుంచి సొంత తమ్ముడుగా పెంచుకుంది, ఇప్పుడు నువ్వు సడన్ గా చెప్పావనుకో తన హార్ట్ బ్రేక్ అవుతుంది, ప్లీజ్ రా చెప్పకరా అని చెప్పేసి తను కూడా వెళ్ళిపోతుంది. వాళ్ళ అమ్మ నాన్న చెప్పింది విన్నాక వాళ్ళ అక్కతో గడిపిన మెమరీస్ అన్ని గుర్తుకు తెచ్చుకుంటూ చాలా ఏడుస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ కార్తిక్ కలెక్టర్ ఫ్యామిలీ దగ్గరికి వెళ్లి అందరినీ పిలిచి వాళ్ళందరికీ సారీ చెప్తూ ఉంటాడు. కానీ వాళ్ళెవరు కూడా కార్తిక్ సారీని యాక్సెప్ట్ చేయరు. ఆల్రెడీ నువ్వు అన్ని మాటలు అనేసి వెళ్ళిపోయావు కదా మీ అక్కని తీసుకుని, మళ్ళీ వచ్చి సారీలా చెప్తున్నావు అంటే నువ్వు చేసిన తప్పు ఒప్పైపోతుందా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు కలెక్టర్ కార్తిక్ కి అర్థమయ్యేలా ఒక పని చేస్తాడు. వెంటనే వాళ్ళ కేర్ టేకర్ ని పిలిపించి అతని చెంప మీద గట్టిగా ఒకటి పీకుతాడు. 25 years నుంచి పనిచేస్తున్నవాన్ని ఒక్కసారి కూడా కొట్టాడు కదా, అలా కొట్టేసరికి కేర్ టేకర్ కి చాలా కోపం వచ్చేసి, ఏంటి సార్ నన్ను అలా కొట్టారు ఏంటి అని చెప్పేసి అతను అడుగుతాడు. అప్పుడు కలెక్టర్ అంటాడు, రే సారీ రా, నిన్ను కొట్టాను కదా సారీ అని చెప్తాడు. అంటే ఏంటి సార్, సారీ చెప్తే మీరు కొట్టింది నయమైపోతుందా అని చెప్పేసి ఆ కేర్ టేకర్ మాట్లాడుతూ, సారీ సార్, నేను మీ ఇంట్లో పని చేయనని చెప్పేసి మానేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయాక మన కలెక్టర్ కార్తిక్ తో మాట్లాడుతూ, రే కార్తిక్, ఇప్పుడైనా అర్థమైందారా, ఆ కేర్ టేకర్ గారు మా దగ్గర 25 years నుంచి వర్క్ చేస్తున్నాడు, జస్ట్ అలా కొట్టగానే వెళ్ళిపోయాడు, వాడికే మా మీద నమ్మకం విశ్వాసం లేదు, అలాంటిది నువ్వు మమ్మల్ని అవమానించావు, అలాంటిది మమ్మల్ని నువ్వు ఎంత బ్రతిమిలాడుకోవాలో ఆలోచించు, మేమందరం చాలా పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళం, అలా మమ్మల్ని నువ్వు అవమానించి వెళ్ళిపోయావు, సో మాకు ఎంత బాధ కలగాలి అని చెప్పేసి మనల్ని తిట్టేసి అక్కడి నుంచి అయితే పంపించేస్తారు. ఇక ఇక్కడ జరిగింది మొత్తం అర్చన విని ఆనంది దగ్గరికి వెళ్లి చెప్తుంది. అప్పుడు ఆనంది మన కార్తిక్ దగ్గరికి వచ్చేసి, రే కార్తిక్, ఎందుకురా ఆ ఇంటికి వెళ్ళావు, ఎందుకురా బ్రతిమిలాడావు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. కానీ మన కార్తిక్ మాత్రం ఒక్క ముక్క కూడా సమాధానం ఇవ్వడు. వాళ్ళ అక్క వెళ్ళిపోయాక కార్తిక్ అర్చనతో మాట్లాడుతూ, ఏ అర్చన, నీకు మాకు సంబంధం ఏంటే, నువ్వెందుకే అక్కడ విషయాలన్నీ ఇక్కడ చెప్తున్నావు అని చెప్పేసి చాలా సీరియస్ గా మాట్లాడతాడు. అప్పుడు అర్చన అంటుంది, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను రా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, అందుకే నేను మనందరం కలవాలని చెప్పేసి బాగా ట్రై చేస్తున్నానని చెప్తుంది. అదే రోజు నైట్ కార్తిక్ ఇంటికైతే వెళ్తాడు. ఇంటికి వెళ్ళగానే అల్లుడు కోడలు కలిసి కార్తిక్ తో మాట్లాడుతూ, కార్తిక్ మామ, నువ్వు చేసిన పనికి అమ్మ మేము ఇక్కడ ఉన్నాం, లేదంటే ఈ టైంకి మేము మా డాడీతో కలిసి హ్యాపీగా ఉండేవాళ్ళం అని చెప్పేసి మన కార్తిక్ తో చెప్తూ ఉంటారు. దాంతో కార్తిక్ కి బాధేసి ఇదంతా నా వల్లే జరిగిందని చెప్పేసి ఇంకాస్త బాధపడతాడు. మనోడు బాధపడడం చూసి, రే కార్తిక్, నువ్వేం బాధపడకురా, అంతా సరైపోతుందిలే, నువ్వేం బాధపడకు, నువ్వు అస్సలు ఏడవకు, నువ్వు నా ముద్దుల తమ్ముడు కదా అని చెప్పేసి ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. తను అలానగానే ఎలాగైనా అక్కని బావని కలపాలని చెప్పేసి అప్పుడు గట్టిగా ఫిక్స్ అవుతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మన కార్తిక్ ఒక ప్లాన్ అయితే వేస్తాడు. ఇలా మాటలతో చెప్తే ఎవరు వినరు కాబట్టి వెంటనే అల్లుడిని కోడల్ని తీసుకెళ్లి వాళ్ళ బావ దగ్గర వదిలేస్తాడు. ఇక ఆ పిల్లలు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి, నాన్న నాన్న, నువ్వు లేకపోతే మాకు చాలా బోర్ కొడుతుంది, నైట్ నిద్ర పట్టట్లేదు, అలాగే చాలా బాధేస్తుందని చెప్పి
చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. దాంతో అతనికి చాలా బాధేసి పిల్లలిద్దరిని దగ్గరికి తీసుకొని ఏంటి నాన్న తిన్నారా అని చెప్పేసి చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు పిల్లలిద్దరూ మాట్లాడుతూ నాన్న మా స్కూల్లో ఒక ఫంక్షన్ ఉంది, నువ్వు కూడా రావాలి అని చెప్పేసి ఇన్వైట్ చేస్తారు. సరే నాన్న మీరు వెళ్ళండి నేను వస్తా అని చెప్తాడు. ఇక పిల్లలిద్దరు స్కూల్ కి వెళ్లి మన కార్తిక్ రాసిన ఒక స్కిట్ అయితే ఇస్తారు. ఆ స్కిట్ అంతా కూడా పేరెంట్స్ గురించి ఉంటుంది. పేరెంట్స్ పిల్లల్ని ఎలా చూసుకోవాలని చెప్పేసి ఆ పిల్లలైతే ఒక షో చేసి చూపెడతారు. పిల్లలు అంత డ్రామా చేసిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్న మాట్లాడుకుంటారు. అలాగే ప్రేమగా కలిసిపోయి వెంటనే తనని ఇంటికి తీసుకెళ్లిపోతాడు. ఇంటికి వెళ్ళగానే కలెక్టర్ తన కొడుకుని అలాగే ఆనందిని తిడుతూ రే తన్నెందుకురా ఇంటికి తీసుకొచ్చావు అని చెప్పేసి తిడుతూ ఉంటాడు. అలా తిట్టడంతో వాళ్ళ అబ్బాయికి కూడా చాలా కోపం వచ్చేస్తుంది. ఏంటి నాన్న ఒక్కసారి చెప్తే పోయేదానికి ఇలా మొండికేస్తున్నారు, మీరు సారీ చెప్పరా అని చెప్పేసి అడుగుతాడు. లేదురా వాళ్ళిద్దరు తప్పు చేస్తే నేనెందుకురా సారీ చెప్పాలి అని చెప్పేసి అలా పట్టుపట్టి కూర్చుంటాడు. దాంతో ఆనంద్కి చాలా బాధేసి మీ నాన్న ఇక మారడు, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నా అని చెప్పేసి బయటికి వెళ్ళిపోతుంది. ఆనంది అలా బయటికి వెళ్ళిపోగానే తన హస్బెండ్ కూడా వెనకాలే వెళ్ళిపోతాడు మన కలెక్టర్ ని వదిలేసి. సో ఇప్పుడు ఆ ఇంట్లో ముగ్గురే ఉంటారు, కలెక్టర్, తన వైఫ్ అలాగే మన అర్చన. ఇక ఇంటికి వచ్చాక ముగ్గురు కలిసి కలెక్టర్ గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు మా నాన్నని ఎలా కన్విన్స్ చేయాలి, మనమందరం ఎలా కలిసిపోవాలి అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఆనంద్ వాళ్ళ హస్బెండ్ కి ఒక ఐడియా అయితే వస్తుంది. చూడండి నా చెల్లి ఉంది కదా అర్చన, తనకి పెళ్లి చేద్దాం, ఆ పెళ్లిలోనైనా మనందరం కలవచ్చు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. అవును బావా ఇది కూడా కరెక్టే కదా అని చెప్పేసి మన కార్తిక్ అంటాడు. సో వెంటనే కార్తిక్ వినయ్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ రే వినయ్ నీకు అర్చన అంటే ఇష్టం కదా, నువ్వు వెళ్లి కలెక్టర్ తో మాట్లాడి అర్చనని పెళ్లి చేసుకొని చెప్తాడు. యాక్చువల్ గా అర్చన నన్ను లవ్ చేస్తుంది, అలాగే నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అని చెప్తాడు. కానీ వాడేమో కార్తిక్ చెప్పేది అస్సలు నమ్మడు. సో వెంటనే వినయ్ కలెక్టర్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ సార్ నేను మీ అమ్మాయిని ఎప్పటి నుంచో లవ్ చేస్తున్నాను, మీ అమ్మాయి నన్ను చాలా సార్లు రిజెక్ట్ చేసింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు కలెక్టర్ వినయ్ మంచోడు అనుకుని తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తా అని చెప్తాడు. దాంతో వినయ్ కూడా చాలా ఖుషి అయిపోతాడు. ఈ విషయం అర్చనకి తెలిసి కార్తిక్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ రే కార్తిక్ మా నాన్న ఆ వినయ్ గారితో పెళ్లి చేస్తాడంట అని చెప్తుంది. అవును నిజమే కదా చేసుకో అని చెప్పేసి మన కార్తిక్ అంటాడు. కానీ నాకు నువ్వంటే ఇష్టం, నిన్నే పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి మన అర్చన అంటుంది. చూడు అర్చన మీ నాన్నకి నేనంటే ఇష్టం లేదు, మీ నాన్నకి నా మీద పీకల దాకా కోపం ఉంది, మన పెళ్లికి అస్సలు ఒప్పుకోడు, ఇదంతా జరగదు, నువ్వు ఆ వినయ్ గారిని పెళ్లి చేసుకో, అప్పుడైనా మన ఫ్యామిలీ కలుస్తుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. చూడు కార్తిక్ నేను మా నాన్నతో మాట్లాడి చూస్తా, నేనంటే మా నాన్నకి చాలా ఇష్టం, ఎందుకంటే నేను మా డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్, నా మాట ఖచ్చితంగా వింటాడని చెప్తుంది. సరే వెళ్లి మాట్లాడి ఒప్పించు అని చెప్పేసి మన కార్తిక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అర్చన వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి నాన్న నేను కార్తిక్ ని చాలా లవ్ చేస్తున్నాను, నేను వాడిని పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. అది వినగానే మన కలెక్టర్ సార్ కి చాలా వీపులేసి సరే ఒకవేళ నువ్వు వాడిని చేసుకోవాలనుకుంటే నా ఇంట్లో ఉండొద్దు, నా ఇంట్లో నుంచి వెళ్ళిపో అని చెప్పేసి తనతో సీరియస్ గా అంటాడు. దాంతో తను ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఆ ఇంట్లో మన కలెక్టర్ అలాగే తన భార్య మాత్రమే ఉంటారు. ఇదే విషయం అర్చన మన కార్తిక్ దగ్గరికి వచ్చి చెప్తుంది. అప్పుడు కార్తిక్ అంటాడు ఏ అర్చన నువ్వేదో అన్నావు కదా డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అని చెప్పేసి, ఏమైంది నీ మాట విన్నాడా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. లేదురా నీ పేరు వింటేనే మా నాన్న చచ్చిపోయేలా ఉన్నాడు, ఇక మన పెళ్లికి ఏం ఒప్పుకుంటాడు అని చెప్పేసి మన కార్తిక్ తో అయితే అంటుంది. ఇదంతా కూడా అక్కడే ఉన్న వాళ్ళ అన్న అలాగే ఆనంద్ కూడా వింటారు. సో అర్చన వాళ్ళిద్దరిని ఫీవర్ అడుగుతూ మా పెళ్లి మీరే ఎలాగైనా చేయాలి అని చెప్పేసి వాళ్ళని బ్రతిమిలాడుతూ ఉంటుంది. వాళ్ళు అలా మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళ అత్తయ్య కూడా వచ్చేస్తుంది. దాంతో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటత్తయ్య మీరు వచ్చేసారు ఏంటని చెప్పేసి అడుగుతారు. అప్పుడు వాళ్ళ అత్తయ్య అంటుంది నేను కూడా మా ఆయనతో గొడవపడి వచ్చేసాను, ఆయనకి మన మీద అసలు ప్రేమే లేదు, నన్ను కూడా ఇంట్లో నుంచి గెంటేశాడు, నేను మనందరం కలవాలని చెప్పేసి ఆయనతో మాట్లాడాను అంతే, నన్ను గెంటేశారని చెప్తుంది. సో మొత్తానికి మన కలెక్టర్ సాబ్ వీళ్ళందరితో తప్పు అతందే కరెక్ట్ అని చెప్పేసి ఆ ఇంట్లో ఒక్కడే ఉంటాడు. ఇటువైపు అర్చన వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి అమ్మ నేను కార్తిక్ ని లవ్ చేస్తున్నాను, మా ఇద్దరికి పెళ్లి చేయొచ్చు కదా అని చెప్పేసి అడుగుతుంది. సరే అమ్మ మీ ఇద్దరికి రిజిస్టర్ ఆఫీస్ లో చాలా గ్రాండ్ గా చేస్తానని చెప్తుంది. మరొక వైపు మన కలెక్టర్ రిటైర్ అవుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ప్రెస్ వాళ్ళు వచ్చేసి ఒక వీడియో ప్లే చేస్తారు. ఆ వీడియోలో కలెక్టర్ చేసిన మంచి గురించి అయితే చూపిస్తారు. అదే ఆ రోజు కార్తిక్ జనాలకి చెప్పి కలెక్టర్ చేత ఒక సైన్ పెట్టిస్తాడు కదా ఎలక్ట్రిక్ ఫెన్స్ పెట్టించమని చెప్పేసి. సో ఆ ఎలక్ట్రిక్ ఫెన్స్ పెట్టించాక ఆ ఊరికి ఆ పుల్లు అయితే రావు. సో ఆ పుల్లు రాకపోవడంతో ఆ ఊరు చాలా డెవలప్ అవుతుంది. ఇదంతా కూడా కలెక్టర్ వల్ల జరిగిందని చెప్పేసి ఆ ఊరంతా కలెక్టర్ ని పొగుడుతూ ఉంటారు. సో ఆ ఊరంతా కలిసి కలెక్టర్ ని హైలైట్ చేయడంతో పిఎం ఆఫీస్ లో పనిచేయడానికి ఒక ఆఫర్ అయితే వస్తుంది. ఇదంతా కూడా కార్తిక్ చేశాడు కాబట్టి వెంటనే ఆ కాన్ఫరెన్స్ నుంచి బయటికి వచ్చి వినయ్ తో కలిసి అలా వెళ్తూ ఉంటాడు. అప్పుడు వినయ్ వాళ్ళ పేరెంట్స్ వినయ్ కి కాల్ చేసి ఒక విషయం అయితే చెప్తారు. రే నువ్వు చేసుకుపోయే అమ్మాయి ఉంది కదా అర్చన, తను మా దగ్గరికి వచ్చి మా అందరికి విషయం పెట్టి చంపేస్తానని బెదిరించింది. సో నువ్వు తన్ని వదిలిపెట్టేసి ఆ ఫ్యామిలీ కూడా మంచిది కానట్టుంది, అలాగే తనకి బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నట్టున్నాడు, నువ్వు తన్ని వదిలిపెడితే బెటర్ అని చెప్పేసి ఫోన్ కాల్ లో చెప్తారు. ఇదంతా కూడా కలెక్టర్ వినేసి వినయ్ కి సారీ చెప్తూ ఉంటాడు. సో వినయ్ కలెక్టర్ తో మాట్లాడుతూ మీ కూతురు మా ఫ్యామిలీని అంతా అవమానిస్తుందా అని చెప్పేసి కలెక్టర్ ని రోడ్డు మీదనే వదిలేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. సరిగ్గా అప్పుడే కార్తిక్ వచ్చి మన కలెక్టర్ తో అయితే మాట్లాడుతూ ఉంటాడు. చూడండి సార్ నేను చేసింది తప్పే, నా వల్ల మీ ఫ్యామిలీ ముక్కలైపోయింది, నన్ను క్షమించండి అని చెప్పేసి బ్రతిమిలాడుతూ ఉంటాడు. అయినా కూడా కలెక్టర్ క్షమించకుండా రే నీ వల్లేరా నేను ఇలా ఉన్నా, ఒంటరిగా ఉన్నాను, నా ఫ్యామిలీ మొత్తం నాశనం అయిపోయింది అని చెప్పేసి అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఒక గ్యాంగ్ వచ్చేసి అతన్ని కిడ్నాప్ చేసి అడవిలోకి తీసుకెళ్లిపోతుంది. వెంటనే మన హీరో పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ గ్యాంగ్ ని కొట్టేసి వాళ్ళ మామనైతే
కాపాడుకుంటాడు. కార్తిక్ అంతమందితో ఫైట్ చేసినా కూడా కలెక్టర్ కన్విన్స్ అవ్వడు. వెంటనే అక్కడి నుంచి ఇంటికైతే వెళ్ళిపోతాడు. అలా చాలా డేస్ గడిచిన తర్వాత కార్తిక్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి, నాన్న నేను మీ కొడుకుగా ఉండలేకపోయాను, నన్ను క్షమించండి అని చెప్పేసి బ్రతిమిలాడుతూ ఉంటాడు. రే కార్తిక్, ఆ రోజు ఏదో అలా మాట్లాడాను, నన్ను క్షమించరా, నువ్వు నిజంగా నా కొడుకువేరా అని చెప్పేసి దగ్గరికి తీసుకుంటాడు. అప్పుడు కార్తిక్ అంటాడు, సారీ నాన్న, నేను ఆ ఫ్యామిలీని కలపలేకపోయాను, నన్ను క్షమించండి అని చెప్పేసి అడుగుతాడు. లేదు కార్తిక్, నువ్వు సక్సెస్ అయ్యావు, ఆ ఫ్యామిలీ కలిసిపోయింది అని చెప్పేసి జరిగింది చెప్తాడు. కొన్ని రోజుల క్రితం కలెక్టర్ కార్తిక్ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చేసి ఒక విషయం అయితే చెప్తాడు. చూడండి సార్, నేను కలెక్టర్ గా ఉండి కూడా నా మెచ్యూరిటీని పోగొట్టుకున్నాను, కానీ మీ అబ్బాయి వచ్చి చెప్పేంత వరకు ఏది మంచో ఏది చెడు నాకు అర్థం కాలేదు, నేను మెచ్యూరిటీ కోల్పోయాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. అలాగే జరిగిన వాటన్నిటికీ సారీ చెప్తూ, సార్ మీ కూతుర్ని బాగా పెంచారు, కాదు నా కోడల్ని బాగా పెంచారు, మీ కూతురు కన్నా కూడా మీ కొడుకుని ఇంకా బాగా పెంచారు అని చెప్పేసి మెచ్చుకుంటూ ఉంటాడు. ఇక ఫైనల్ గా కలెక్టర్ కార్తిక్ కి అర్చనకి పెళ్లి చేయాలని చెప్పేసి నిర్ణయించుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న కార్తిక్ మస్తు ఖుషి అవుతాడు. అప్పుడు వాళ్ళ అమ్మ ఒక ఫోటో చూపిస్తూ, చూడు నాన్న, కొన్ని రోజుల కిందట అపార్ట్మెంట్ సీలింగ్ కూలి ఒక ముసలావిడికి ఇంజురీ అయింది అని చెప్తూ ఉంటుంది. అవునా అమ్మ, నేను ముందే చెప్పాను కదమ్మా ఇలా జరుగుతుందని చెప్పేసి అని మాట్లాడుకుంటూ ఉంటారు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత మన కార్తిక్ కి అర్చనకి ఎంగేజ్మెంట్ అయితే చేస్తారు. ఆ ఎంగేజ్మెంట్ కి కేర్ టేకరే వచ్చి అంతా చూసుకుంటూ ఉంటాడు. సో అక్కడ ఉన్న కేర్ టేకర్ ని చూసి కలెక్టర్ కి చాలా కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ రోజు కలెక్టర్ ని కిడ్నాప్ చేసింది ఎవరో కాదు, ఈ కేర్ టేకరే. ఎందుకంటే 25 years నుంచి కొట్టలేదు కదా, సో ఆ ఒక్కరోజు కొట్టేసరికి కేర్ టేకర్ కి చాలా బాధ అనిపించి అలా కిడ్నాప్ చేస్తాడన్నమాట. ఈ విషయం ఫ్యామిలీ అందరికీ తెలిసి మన కేర్ టేకర్ పై చాలా కోపంగా ఉంటారు. కానీ మన కార్తిక్ మన నచ్చి చెప్పి అందరు కలిసేలా చేస్తాడు. సో ఇక్కడితో మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్. మూవీ నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.